సిట్ కార్యాలయంలో కేసిరెడ్డి విచారణ అయితే కొనసాగుతోంది. మద్యం కుంభకోణం కేసులో హైదరాబాద్ లో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డి సిపి కార్యాలయంలో సోమవారం విచారణ అయితే కొనసాగింది. నిన్న రాత్రి 10 గంటల నుంచి 11 గంటల నుండి కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు విచారణ కొనసాగింది. 4 గంటల పాటు రాజ్ కేసిరెడ్డిని సిట్ బృందం విచారించింది. రాజ్ కేసిరెడ్డి నుంచి సమాచారం రాబట్టేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తోంది. మనం చూస్తున్నాం ఏదైతే ఏపీలో మద్యం పాలసీకి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అనేక మంది ప్రముఖులను కూడా విచారించారు సిట్. అయితే రాజ్ కసిరెడ్డిని నిన్న హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. విజయవాడకు తరలించారు. సిట్ కార్యాలయంలో నిన్న రాత్రి 11 గంటల నుంచి కూడా విచారణ సాగింది. దాదాపు 4 గంటల పాటు విచారణ చేశారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి హరీష్ ద్వారా. హరీష్, రాజ్ కసిరెడ్డి నుంచి వివరాలను సేకరించే పనిలో సిట్ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి విచారణ తర్వాత రాజ్ కసిరెడ్డిని విచారిస్తున్నారు కాబట్టి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ రాబట్టే అవకాశం ఉంటుంది? మరొకసారి ఇద్దరిని కూర్చోబెట్టి వివరాలను సేకరించే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఆది నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం అమ్మకాలకు సంబంధించి, మద్యం అవకతవకలకు సంబంధించి, మద్యం పాలసీలకు సంబంధించినటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో అందులో భాగంగానే మొదటిగా మాజీ ఎంపీ సాయిరెడ్డిని విచారించారు. సాయిరెడ్డి విచారణ తర్వాత ఆయన కీలకమైనటువంటి విషయాలను ప్రస్తావించడం, అందులో భాగంగానే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు బయటకు వచ్చినట్టు తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అమ్మకాలకు సంబంధించి, పాలసీలకు సంబంధించినటువంటి అంశాల్లో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంపైన పోలీసు ఉన్నతాధికారులు సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తు బృందం మొదటి నుంచి నోటీసులు జారీ చేస్తూ వచ్చింది. అయితే నోటీసులు జారీ చేసిన తర్వాత కేసిరెడ్డి అధికారుల నుంచి కొన్ని వివరాలు అడిగారు. తనకు నోటీసులు జారీ చేశారు కాబట్టి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించి అవసరమైనటువంటి డాక్యుమెంటేషన్ కావచ్చు, ఇచ్చేటువంటి క్వశ్చనీర్కి సంబంధించి అందులో ఇవ్వాల్సినటువంటి ఆన్సర్స్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వాలని చెప్పి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పోలీస్ అధికారులను కోరినప్పటికీ కూడా వారు ఎక్కడ కూడా రెస్పాండ్ అయినటువంటి దాఖలా లేవు అనేటువంటి ఒక విషయాన్ని కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత కూడా నోటీసులకు సంబంధించినటువంటి పరంపర కొనసాగుతూ ఉండడం, స్వయంగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి ఆయన తల్లికి నోటీసులు ఇచ్చి రావడంతో కొంతవరకు కూడా ఈ వ్యవహారం మరింత సీరియస్గా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన తండ్రి కూడా సిట్ అధికారులకు సంబంధించినటువంటి బృందం ముందు హాజరై వివరాలను అందించారు. చివరికి ఆయన ఇచ్చినటువంటి ఆడియో టేప్ని ఆధారంగా చేసుకుని విచారణకు హాజరవుతున్నట్లుగా కూడా స్పష్టం చేశారు. అయితే ఊహించిన విధంగా ఈరోజు విచారణకు హాజరవుతారని చెప్పి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఊహించిన విధంగా అధికార యంత్రాంగం సిట్కి సంబంధించినటువంటి అధికారులు రాత్రికి రాత్రి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని హైదరాబాద్లో అరెస్ట్ చేయడం, ఆయన్ని విజయవాడ రాత్రి సమయంలో తీసుకొచ్చి సిట్ కార్యాలయం, విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విచారిస్తూ ఉండడం కొంతవరకు కూడా రాజకీయం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మద్యం కుంభకోణానికి సంబంధించి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను అధికారులు, సిట్ అధికారులు అడిగేటువంటి క్వశ్చనీర్కి సంబంధించినటువంటి వివరాలు ఇస్తే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కావచ్చు, అవసరమైనటువంటి ఆధారాలు కావచ్చు, సమాచారం కావచ్చు తెలుసుకొని వస్తానని చెప్పి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. అయితే అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం, ఆ పైన మళ్ళీ నోటీసుల పరంపర కొనసాగినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆడియో టేప్ను కూడా రిలీజ్ చేశారు. తనకు ఉన్నటువంటి అభ్యంతరాలకు సంబంధించి తన లీగల్ టీం ఇచ్చినటువంటి సూచన మేరకు తనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక సమాచారంతో తాను హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశానని కూడా ఆయన పూర్తిగా ఎప్పటికప్పుడు వివరాలను కూడా అందిస్తూ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైతే అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆయన విచారణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరాలు ఇస్తే పూర్తి సమాచారం ఇస్తానని చెప్పి కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. అయితే వాటికి అధికారులు స్పందించకపోగా మరొకసారి నోటీసులు ఇవ్వడం కూడా ఒక రకంగా ఈ కేసుకు సంబంధించినటువంటి తీవ్రత దృష్ట్యా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణలో సిట్ అధికారులకు సంబంధించినటువంటి దూకుడుకు సంబంధించినటువంటి వ్యవహారాలపై కూడా విమర్శలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే గత ప్రభుత్వంలో కేవలం మద్యం అమ్మకాల ద్వారానే ఎటువంటి డిజిటల్ పేమెంట్స్కి అవకాశం లేకుండా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే మద్యం అమ్మకాలు చేయటం, అదేవిధంగా డిస్టిలరీస్ నుంచి తీసుకున్నటువంటి మద్యం, అదేవిధంగా మా ప్రభుత్వం విక్రయించినటువంటి మద్యానికి సంబంధించినటువంటి లెక్కలు వసూలు చేసినటువంటి ఏదైతే వ్యాపారం ద్వారా వచ్చినటువంటి
నగదును ఏ అకౌంట్లో ఎంత రోజుకు ఎంత జమ చేశారు అనేటువంటి పూర్తి స్థాయి వివరాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అటు సిట్కి సంబంధించినటువంటి టీం ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొదటి నుంచి చెబుతున్నారు తాను వద్ద ఉన్నటువంటి సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే అధికారులు అడిగేటువంటి ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి వివరాలు ముందుగా తెలియజేస్తే దానికి సంబంధించి లీగల్గా ఉండేటువంటి ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుని వచ్చి వివరాలు హరీష్, నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి 24 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచాలి. ఇప్పటికైతే విషయాన్ని కంప్లీట్ చేసినట్టేనా? కోర్టు ముందు ఎప్పుడు హాజరుపరిచే ఛాన్స్ కనిపిస్తోంది? కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రజెంట్ పోలీసులకు సంబంధించినటువంటి అదుపులోనే ఉన్నారు. ఆయన అరెస్టుకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత 24 గంటలలోపు న్యాయస్థానం న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఆయన్ని హైదరాబాద్లో అదుపులోకి తీసుకోవటం, అక్కడి నుంచి విజయవాడ తీసుకురావడం, వచ్చినటువంటి క్రమంలో ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బందులు వీటన్నిటినీ కూడా కోర్టు ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది పోలీసు యంత్రాంగం. ఎందుకంటే కేసు తీవ్రత దృష్ట్యా కేసుకు ఉన్నటువంటి భారీ డిమాండ్ నేపథ్యంలో, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడులు నేపథ్యంలో విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో 24 గంటల్లో న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాత్రి సమయంలో కూడా, అర్ధరాత్రి సమయంలో కూడా విచారణ సాగింది. తెల్లవారుజామున వరకు కూడా విచారణ కొనసాగించారు. ఉదయం మళ్ళీ 7 గంటల తర్వాత నుంచి ఇప్పటికీ కూడా విచారణ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి వివరాలు తీసుకునేటువంటి క్రమంలో సిట్కి సంబంధించినటువంటి టీం ఇచ్చేటువంటి క్వశ్చనీరు, అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి సమాధానాలకు సంబంధించినటువంటి అంశాలు, ఆ తర్వాత న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు ఈరోజు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం లోపు ఆయన తిరిగి న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి నోటీసులు, అంటే అరెస్ట్ చేసినట్టుగా ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఆయనకు కానీ ఇచ్చినటువంటి డేటు టైంని దృష్టిలో పెట్టుకొని 24 గంటల్లో న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సినటువంటి సిచ్యువేషన్. ఇలాంటి కేసులు కూడా గతంలో మనం అనేకం చూసాం. సిట్ అధికారుల దర్యాప్తులో కావచ్చు, పోలీసు అధికారులకు సంబంధించినటువంటి దర్యాప్తులో కావచ్చు, ఎవరైతే అనుమానితులు ఉంటారో, విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత 24 గంటల్లో న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. అయితే అంతకు ముందే పోలీస్ శాఖకు సంబంధించి సిట్ అధికారులు పూర్తి స్థాయిలో వివరాలను సేకరించేటువంటి పనిలో భాగంగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి వివరాలను సేకరించేటువంటి పనిలో భాగంగా, ఆయన ప్రశ్నించేటువంటి కోణంలో భాగంగా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి మద్యం అమ్మకానికి సంబంధించినటువంటి విమర్శలు, అదేవిధంగా మద్యం పాలసీ రూపకల్పనకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా పూర్తిగా ప్రశ్నల వర్షం కురిపించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ సాయిరెడ్డి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి అంశంలో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తనను పరిచయం చేసిన తర్వాత కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని తాను ప్రోత్సహించాను, అదేవిధంగా కొన్ని లావాదేవీలు కూడా జరిగాయి అనేటువంటి విషయాన్ని కూడా సాయిరెడ్డి స్పష్టం చేశారు. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు కేవలం మద్యం అంశాలు అని మాత్రమే కాదు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధి విధానాలకు సంబంధించి, అమ్మకాలకు సంబంధించి, ఇతరత్రా ఉన్నటువంటి వ్యవహారాలు, గత 5 ఏళ్లలో జరిగినటువంటి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి, ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున వివరాలను సేకరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మద్యం కుంభకోణానికి సంబంధించినంత వరకు కూడా మొత్తం స్టోరీ అంతా కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం పైన అధికార యంత్రాంగం, సిట్ అధికారులు ఎలాంటి క్వశ్చన్ ఇస్తారో, ఇచ్చేటువంటి క్వశ్చన్స్కి సంబంధించి, వివరాలను సంబంధించి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇచ్చేటువంటి వివరాలకు సంబంధించి అధికారులు ఎంత మేర సాటిస్ఫై అవుతారో అయిన తర్వాత న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. న్యాయస్థానం ముందు హాజరుపరిచిన తర్వాత మరి రేపు కస్టడీ పిటిషన్ కూడా వేసేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా కేసుకు సంబంధించినటువంటి ప్రొసీజర్లో జరిగేటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు ప్రభుత్వం మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన, గత ప్రభుత్వం జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించినటువంటి పాత్రను బయటపెట్టేటువంటి కోణంలో భాగంగానే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో వివరాలను సేకరించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రాజశేఖర రెడ్డి విచారణ ద్వారా వచ్చేటువంటి సమాచారాన్ని బట్టి ప్రభుత్వంలో ఇంకో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించి, అప్పటి మంత్రులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంతవరకు కూడా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఏపీ మద్యం, గత ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి, మద్యం అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలపైన తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, ఆరోపణలు రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ వేగవంతం చేయడం, సిట్కి సంబంధించినటువంటి టీం రంగంలోకి దిగటం, ఆ తర్వాత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా జగన్ తర్వాత ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి, ఆయన ఇచ్చినటువంటి సమాచారం, ఆయన పార్టీ నుంచి బయటకు రావడం, బయటకు వచ్చిన తర్వాత మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి
కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన ఆయన అధికారుల ముందు సిట్ అధికారుల ముందు 2 సార్లు హాజరు కావడం, ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వివరాలను కూడా బయటపెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి వ్యవహారంలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి, కానీ అందుకు సంబంధించినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా బయటికి రావాల్సినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మద్యం పాలసీకి సంబంధించిందనే అంశం పూర్తిగా అధికారులు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. అధికారులు ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి మద్యం పాలసీకి సంబంధించి మద్యం లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు అయితే మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ ఒక ఎత్తే. కానీ ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, విచారణకు సంబంధించినటువంటి అంశాలు కూడా వెలుగులోకి తీసుకురావడం, వచ్చిన తర్వాత ఆయన విచారణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి నోటీసులు జారీ చేయడం, ఆయన రెస్పాండ్ అయినటువంటి క్రమంలో లీగల్ టీం సలహాలు తీసుకోవడం, అరెస్టుకు సంబంధించినటువంటి సమాచారాన్ని న్యాయవాదులు ఇచ్చిన తర్వాత ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, న్యాయస్థానంలో వారం రోజుల పాటు కేసు వాయిదా వేసినటువంటి నేపథ్యంలో స్వయంగా విచారణకు హాజరవుతానని చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఎలా మారుతాయి, ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఆశ. రైట్ హరీష్.